థ్యాంక్స్ అనేది ఎన్నిసార్లు చెప్పినా ఇది తీరిపోయింది సార్. కానీ ఒక విషయంలో నాకు ఏం గర్వం అనిపించిందంటే, మాకు ఈ పేరెంట్స్ సర్కిల్ లోపల హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది కాల్ చేసినారు సార్. పేరెంట్స్ ఇట్లా కనుక్కొని ఇట్లా కాలేజీలో ఏపీలో జరిగింది అని, మీరేం చేసినారు దాని గురించి, మీరేం చేసినారు అంటే అప్పుడు ఒక రకంగా నాకు ఫీల్ అయిపోయింది. ఏపీలో మాకు ఇంత హెల్ప్ చేసిన నారా లోకేష్ సార్ అని మాకు ఒక విధంగా ఏపీ గర్వపడినా సార్ నేను. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ. ఇంకో సంవత్సరం ఇవ్వండి, భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా మేము పనిచేస్తాం. ఒక్క సంవత్సరం ఇవ్వండి చాలు. మాకు పెట్టుబడులు తీసుకొస్తాం, పిల్లలకు ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం, దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టే బాధ్యత మేమందరం తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. జై హింద్ సార్. నమస్తే అండి సార్. నాకు ఒక బాధగా ఉండేది సార్, మాది 1993 పాస్డ్ అవుట్ బ్యాచ్ సార్. కానీ చంద్రబాబు గారు వచ్చి 95 తర్వాత సీఎం అయ్యారు. ఆ తర్వాత వాళ్ళందరినీ పిల్లల్ని చూసి కుళ్ళుకునేవాడిని. అరే ఆ మాట చదువుకునే టైంలో ఉంటే మాకు ఒక విజన్ ఉండేది, అంటే ముందుకెళ్ళడానికి. కానీ ఇప్పుడు 2007లో మా బాబు బర్త్ డేట్ అండి. ఈ టైంలో మీరు ఒక ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉండటం ఈ పిల్లలందరూ అదృష్టం సార్. మీరు చెప్పే విజనరీకి, అంటే ఆ రోజు ఆయన చేసిన విజనరీకి కొన్ని లక్షల మందికి ఉపాధి వచ్చింది. ఈరోజు మీ విజన్తో వీళ్ళందరూ కూడా మీ బాటలో 100%, అంటే ఈ ఐదేళ్లలోనే 4 ఏళ్లలో వచ్చేస్తారు. మీరు చెప్పినట్టు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీ బ్లెస్సింగ్స్తో మీరు చెప్పిన విధంగా ముందుకెళ్తారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు కృష్ణ, పుంగనూరు. నేను రక్షిత్ వాళ్ళ ఫాదర్నే సార్. మీతో దెబ్బలాడతాను నేను మళ్ళీ సార్. నాతో దెబ్బలాడను వస్తుంది, మేము మన పార్టీనే సార్. మా బాబు పుట్టినప్పుడు డాక్టర్ తీసుకొచ్చి చేతిలో పెట్టంగానే అసలు కాళ్ళు చేతులు కూడా ఆడలేదు సార్. అంత ఇదిగా తలంతా ఎట్లంటే గోధుమ పిండి పిసినట్లు అయిపోయింది. అటువంటి బిడ్డను నా చేతిలో పెట్టేసరికి ఏం చేయాలో దిక్కు తెలియలేదు. వాడిన తర్వాత నేను హాస్పిటల్స్ తిరిగి ఎక్కడా దానికి ఎటువంటి సొల్యూషన్ లేదని తెలిసి ఇంకా అలాగే దాన్ని వదిలేసి ఎక్సర్సైజ్ ద్వారా నిలబడినాడు. వాడి తర్వాత మళ్ళీ వీడి ఇంకొక బిడ్డ పుడితే ఎక్కడ వీడిని చూడలేకపోతాము అని పిల్లలు కూడా చాలా ఏళ్ళు వద్దు అనుకున్నాం మేము. వీడిని చేసుకుంటే చాలు అనేసరి. కానీ వాడు ఏ రోజు మామూలు కోల్పోనివ్వలేదు. చిన్నప్పటి నుంచి కూడా నీటి తొట్టులో పడినా కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఆ యాక్సిడెంట్స్లో కూడా వాడే కాపాడతాడు అన్నమాట. అటువంటి వ్యక్తి మా బిడ్డ. హాస్టల్స్లో ఉండి నేను చదువుకుంటాను అని చెప్పి 10th హాస్టల్కి వెళ్ళిపోయి ఇంటర్ కూడా నెల్లూరు నారాయణ చదువుకొని అక్కడే వాళ్ళ ద్వారానే మంచి పేరు తెచ్చుకొని అటు స్పెషల్గా అడ్వాన్స్ కూడా కోర్స్ తీసుకొని అన్ని చేసుకున్నాడు. నేను వాడు రేపు ఫ్యూచర్లో ఎటుంటాడో, నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడో నాకు తెలియదు. కానీ ఈరోజు తీసుకొచ్చి ఇటువంటి సభలో నన్ను నిలబెట్టి నాకు చాలా గర్వంగా ఉంది సార్. దీనికి మీరు పడిన కష్టానికి వడ్డీతో సహా చెల్లిస్తారులేండి వీళ్ళందరూ. డోంట్ వరీ సార్. నమస్తే సార్, నేను సత్యదేవ్ మదర్ని సార్. మినిస్టర్ లోకేష్ గారికి, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులందరికీ మా పాదాభివందనాలు సార్. నాకు 4 అబార్షన్లు అయి నాకు బాబు పుట్టాడు సార్. బాబు హెల్త్కి చాలా ప్రాబ్లం అయ్యి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మా బాబు మంచిగా చదువుకుని మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పని మా స్థాయికి మించి ఐఐటి స్కూల్లో చదివిస్తే మా బాబుకి అడ్వాన్స్లో 170 ర్యాంక్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. తర్వాత ఐఐటి మద్రాసులో క్వాలిఫై అయ్యాడన్నాక దేవుడు మమ్మల్ని ఇన్ని పరీక్షలు పెట్టినాక మా బాబుకు ఒక దారి చూపించాడు అనుకున్నాము. ఈలోపే 2 రోజుల ఆనందంలోనే మాకు అది సీట్ క్యాన్సిల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. ఆ టైంలో మా వారు లోకేష్ సార్ నెంబర్ దొరికితే బాగుండు అని ప్రయత్నం చేశారు. దేవుడి దయ వల్ల మీరే దేవుళ్ళగా వచ్చి మమ్మల్ని కాపాడారు. మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేము సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. మా బాబు ద్వారా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఇంతమంది తల్లిదండ్రులకి న్యాయం జరిగిందంటే మేమందరం మీకు చాలా రుణపడి ఉంటాం సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. సార్ నమస్కారం సార్. నాది అనంతపూర్ సార్. నా పేరు మనోహర్ సార్. మోక్షశ్రీ వాళ్ళ ఫాదర్ సార్. నేను హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తాను సార్. నాన్నగారి హయాంలోనే నేను జాబ్ కొట్టాను సార్. దానికి చాలా ఆనందంగా ఉంది సార్. అదేవిధంగా ఇప్పుడు కూడా మీ హయాంలోనే మా పాపకు ఎన్ఐటి సీటు పోయింది అనుకున్నది మళ్ళీ రావడం అనేది నిజంగా అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం సార్. నమస్తే సార్. మా అబ్బాయి శివభారద్వాజ్ నాయుడు, మాది పరవాడ. ఎన్ఐటి సిల్చార్లో మెకానికల్గా వచ్చింది సీటు. మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సీటు పోయిన రోజు మా అబ్బాయి చాలా చాలా ఏడ్చాడు సార్. అమ్మ, దేవుడు మమ్మల్ని ఆల్రెడీ పనిష్ చేశాడు.
మళ్ళీ ఇదంతా ఏంటమ్మా, మేము కష్టపడి చదువుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఈ పనిష్మెంట్ ఏంటమ్మా అని నా వాళ్ళు పడుకొని అడిగాడు సార్. ఆ రోజు నేను వాడికి ఏ సమాధానం చెప్పలేకపోయాను, ఎందుకంటే మా చేతుల్లో ఏమీ లేదు. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాము, చాలా చాలా తిరిగాము, అందరినీ అడిగాము. ప్రిన్సిపాల్ సార్ ఏమో రాజమండ్రి బ్రాంచ్ లో చాలా 10 మంది ఉన్నారమ్మా, ఆ 10 మందిలో వీళ్ళే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఆ 10 మందిని మీరు కాంటాక్ట్ చేయండి, మీకు ఏదైనా ఆధారం దొరుకుతుంది అని అంటే అప్పుడు అక్కడ సార్ నెంబర్ ఇచ్చారు సార్. అక్కడ మాట్లాడితే ఆ సార్ అన్నారు, ఇలా సార్ దాకా వెళ్ళింది విషయం, సార్ ఆల్రెడీ దీని గురించి మాట్లాడుతున్నారు, 2 రోజుల్లో జీవో పాస్ చేస్తారంట, మీరెవరు టెన్షన్ పడకండి అమ్మా, మీకు న్యాయమే జరుగుతుంది అని చెప్పారు సార్. న్యాయమే జరుగుతుంది కానీ అన్యాయం చేయరమ్మా అని చెప్పారు సార్. నిజంగా మీకు పాదాభివందనాలు సార్. మా పిల్లల భవిష్యత్తుకి దేవుడు అన్యాయం చేసినా మీరు న్యాయం చేశారు సార్. నమస్తే సార్. దేవుడు పరీక్ష అమ్మా, దేవుడు పరీక్ష నేను బలంగా నమ్ముతున్నాను. మీ తల్లిదండ్రులు ఎప్పుడు గర్వపడే విధంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి. పాదయాత్రలో చాలా మంది చెప్పారు నాకు, మీ తాతలాగా మీ నాన్నలాగా మంచి పేరు తెచ్చుకోవాలంటే నేను ఒకటే చెప్పాడు, వాళ్ళంతా మంచి పేరు వస్తుందో రాదో తెలియదు కానీ వాళ్ళకి చెడ్డ పేరు మట్టుకు నేను తీసుకురానని చెప్పాడు. ఇప్పుడు బాగుర్తు పాదయాత్రలు ఎక్కడికి వెళ్ళినా చెప్పాడు నేను. మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా నిర్ణయాలు తీసుకోండి. మళ్ళీ కోరుతున్నాం, మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ప్రతిదీ సాధించగలుగుతాం. మీ వంతు మీ 10 మందికి సహాయపడండి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, చాలా దూరం నుంచి వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా షార్ట్ టైంలో వచ్చినందుకు మీకు అందుబాటులో ఉంటా. తమ్ముడు పెట్టుకున్న నంబర్ ఉంది, నేను మీ అందరు కూడా కార్డు ఇస్తాను. బీ ఇన్ టచ్. జీవితాంతంలో ఏ సమస్య ఉన్నా, ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా 1 మెసేజ్, నాడు నేడు ఎప్పుడు ఈ సమస్యలు పరిష్కరించడానికి నేను మీకు అందుబాటులో ఉంటాను. ఓకేమా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. జై హింద్.